బాజీ గారి ఇద్దరు కుమారుల ఇషాను ఇమ్రాన్ గారి యొక్క అకీకా వేడుక ఈరోజు వాళ్ళకి మూడు గొప్ప విషయాలు. కుమారుల యొక్క అకీకా ఫంక్షను, నూతన గృహం ప్రవేశం, నూతన గృహ ప్రవేశం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేసినటువంటి ఒక చిన్న మాట మనం గుర్తు చేసుకుందాం. మక్బుల్ గారు చాలా వరకు వివరించారు. భూలోకంలో మంచి భార్య, సగం స్వర్గంలా ఉండే జీవితం అంటే మంచి భార్య అంటే ఆధ్యాత్మిక భార్య దొరకటం సగం స్వర్గం అండి. ఇదేనండి కొంచెం. రెండో విషయం తెలుసా మీకు? భూలోకం స్వర్గంలాగా ఉండాలంటే ఏమేమి విషయాలు ఉండాలో. రెండవ విషయం మంచి ఇల్లు. మంచి ఇల్లు ఫస్ట్ ఏంటి? మూడు విషయాల్లో ఫస్ట్ మంచి భార్య, ఆధ్యాత్మిక భార్య. ఇవాళ ఎలా ఉందండి? భార్య మీద ఉన్న కామెడీలు మామూలుగా లేవన్నమాట. నిజంగానే అవి యూట్యూబ్లో చూసి, రీల్స్లో చూసి కొంతమంది ఇలా మేము తెలియని వాళ్ళు కూడా, మంచిగా ఉండే వాళ్ళు కూడా ఇలానే మేము ఉండాలేమోనని చెప్పి భర్తని వేధించడం మొదలుపెట్టారు ఈ సోషల్ మీడియాలో చూసి. అవునా కదా? మామూలు కాదు ఈ రీల్స్. వాళ్ళేమో రీల్స్ కోసం చేస్తున్నారు, ఇలానే చేయాలేమని చెప్పి భర్తని వేధించే రోజులు వచ్చేసాయండి. కామెడీ అయిపోయాడు. ఇంతకుముందు భార్య మీద కామెడీ వచ్చేసేది, అది అయిపోయి ఇప్పుడు ఉల్టా తిరిగింది. మొత్తం భర్త మీద కామెడీ తీసుకొచ్చేసారు. అలా తీసుకురాకూడదు. భర్త అంటే దైవం తర్వాత స్థానం భర్తది. దైవం తర్వాత స్థానం భర్తది. భార్య కోసం, పిల్లల కోసం, సూర్యుడి కంటే ముందు, సూర్యుడు ఉదయించక ముందు, సూర్యుడి కంటే ముందు ఎంతోమంది పని కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం పని మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత, చీకటి పడ్డ తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్క పిల్లల కోసం, భార్య కోసం కొద్దిగా స్నానం, వేడివేడి నీళ్ళు స్నానానికి తోడి, వేడివేడి అన్నం పెట్టి కొద్దిగా ప్రేమ చూపిస్తే తన జీవితం మొత్తం భార్య పిల్లల కోసం త్యాగం చేసేటటువంటి వ్యక్తి భర్త. అలాంటి వ్యక్తిని ఎలా చూసుకోవాలి? ఎలా చూసుకోవాలండి? దైవం తర్వాత స్థానం భర్తదే. కామెడీలు చేయమాకండి దయచేసి. భార్య మీద కూడా కామెడీ చేయకూడదు. భార్య త్యాగం కూడా చాలా గొప్పగా ఉంది. అనేక సార్లు చెప్పుకున్నాం మనం. భార్య తను పుట్టిన ఇంటిని, తన తల్లిదండ్రులని, తన ఊరిని మొత్తం త్యాగం చేసి భర్తతో పెళ్ళైన రోజు నుంచి జీవితాన్ని పంచుకోవడానికి జీవితకాలం త్యాగం చేసింది భార్య కూడా. ఎవరైతే ఈ విషయాలను గుర్తిస్తారో వారి ఇళ్లపై దైవ అనుగ్రహం ఉంటుంది. వారి మనసులు మంచిగా ఉంటే దైవం వారితో ఉంటాడు. వారి మనసులు బాగలేకపోతే దైవం వారితో ఉండడు. శైతాన్ వారితో ఉంటాడు, శని వాళ్ళతో ఉంటాడు. కాబట్టి ఏ విషయాలు ఉండాలో మీరే తెలుసుకోవాలన్నమాట. డైలీ శరీరాన్ని ఎలాగైతే శుద్ధి చేసుకుంటున్నామో స్నానం ద్వారా, మనసును కూడా, ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలంటాడు. కాబట్టి రెండు విషయాలు. ఫస్ట్ ఆధ్యాత్మిక భార్య, దైవానికి భయపడుతూ, ఇందాక మన మక్బూల్ గారు చెప్పినట్టుగా 5 సార్లు నమాజ్ అంటే నమాజ్ చేస్తూ ఇంటిని, తన భర్త ఆస్తిని, తన శీలాన్ని కాపాడుకునేటటువంటి వ్యక్తి ఉన్న ఇల్లు స్వర్గసీమలాగా ఉంటుంది. రెండోది ఇల్లు అని చెప్పాము. మొదటి భార్య బహుమానం, 2 ఇల్లు, మంచి ఇల్లు. మూడోది ఎవరికైనా తెలుసా? మూడో అనుగ్రహం, మూడో వరం మంచి బండి అండి. అప్పుడు మంచి వంటి అనేవాళ్ళు, ఇప్పుడు మంచి బండి. ప్రయాణానికి వెసులుబాటుగా కారు కానీ, అవసరాన్ని బట్టి బండి కానీ, మంచి బండి. ఈ 3 ఎవరికైతే ఉంటాయో వారికి భూలోకం సగం స్వర్గం అండి. అర్థమవుతుందా విషయం? ఈ 3 ఉండేలా దువా చేసుకోండి, దైవాన్ని వేడుకోండి. మనం ఎన్నో గుర్తించాం. అమ్మా నాన్నని గుర్తించాం, భూమి ఆకాశాలను గుర్తించాం, పగలు రాత్రులను గుర్తించాం. మనకి పప్పుకి ఉప్పుకి తేడా తెలుసు, ఉప్పుకి కర్పూరానికి తేడా తెలుసు. అవునా కదా? మనం ఏదైనా సరే అన్నీ గుర్తించాం. మనకు ఒక మెదడు ఉంది, మనకు ఒక పేరుంది, మనకు ఒక ఇంటి పేరు ఉందని గుర్తించాం. మనం మనుషులు అని కూడా గుర్తించాం. కానీ మనల్ని సృష్టించిన వాడు ఎవరు అనేది మనం గుర్తించామా? ఎంతమంది తెలుసండి? మనల్ని భూమండలం మీద, భూమి ఆకాశాలని, ఇసుకరేణు నుంచి మహాపర్వతం వరకు, నీటి చుక్క నుంచి మహాసముద్రం వరకు, భూమి నుంచి ఆకాశం వరకు, చిన్న గడ్డి మొక్క నుంచి మహావృక్షం వరకు ఇదంతా సృష్టించిన వాడు ఒకే ఒక్క దైవం. ఆయనే మనల్ని సృష్టించాడు అని ఎంతమందికి తెలుసండి? ఇక్కడ తెలిసినా వినకుండా
అహంకారానికి అశ్రద్ధకి లోనై ఈడేంది నాకు చెప్పేది, ఏనేంది నాకు చెప్పేది, ఆయనేంది నాకు చెప్పేది అని గర్వానికి లోనై తలబిరుసుతనంతో చెవుల దగ్గరకు వచ్చిన మాటను కూడా చెవు లోపలికి పోకుండా అహంకారం అనేటటువంటి ఒక గోడ చెవు కట్టుకుంటే వారిని దేవుడు కూడా బాగు చేయలేడు. బాగు చేస్తాడా? బాగు చేయలేడు. మరి ఇన్ని గుర్తించిన మనకు ఒక ఇంటి పేరు ఉంది, మనకు ఒక ఆధార్ కార్డు ఉంది, ఈ సృష్టిని ఇంత అద్భుతంగా సృష్టించిన వాడు ఎవరయ్యా? నిన్ను నన్ను, ఈ సృష్టిని, ఈ పగలు రాత్రుల్ని, ఈ మనుషులందరినీ, స్త్రీ పురుషుల్ని, ఈ పశువుల్ని, ఈ పక్షుల్ని, ఈ యొక్క సముద్రంలో, నదుల్లో, నీళ్ళల్లో ఉండేటటువంటి చేపల్ని సృష్టించిన వాడు ఎవరు? ఒక్కడ, చాలామంది. ఈ ఒక్క విషయమే. దీని తర్వాత నేను ఓన్లీ ఆఖిరత్ ప్రళయం గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ దైవ పరిచయం ఒకటి మీకు గట్టిగా చేయాలనుకుంటున్నాను. అందరూ కొంతమంది గమనించలేదు. ఈ భూమి ఆకాశాలని, మానవుల్ని, సృష్టి రాశులన్నింటినీ సృష్టించిన వాడు ఎవరు అంటే దైవం. తెలుగులో చెప్తే దైవం, అరబీలో చెప్తే అల్లాహ్. ఆ దైవాన్ని ఎలా గుర్తించాలి? మరి మీ అబ్బాయిని గుర్తించారు, జాగ్రత్తగా గమనించండి. మీరు మీ అబ్బాయి 5th క్లాసు లేదా 4th క్లాస్ 4వ తరగతిలో ఏమో చదువుతున్నాడు లేదా 5 చదువుతున్నాడు. ఆ రోజు మీరు కొంచెం నిద్ర లేవటం లేట్ అయింది. జాగ్రత్తగా గమనించండి. క్యారేజీ, స్కూల్ బస్ వచ్చే టయానికి క్యారేజీ అందలేదు. పిల్లగాడిని అయితే తయారు చేసి అది టిఫిన్ పెట్టి స్కూల్ బస్ ఎక్కించి పంపించారు. మీరు క్యారేజ్ తీసుకొని బయలుదేరారు స్కూల్ కాడికి. 12:30కో 12ంటికో లంచ్ టయానికి బయలుదేరారు. వింటున్నారా? అక్కడ స్కూల్లో ఎంతమంది ఉన్నారు? పిల్లలు 100 మంది ఉన్నారు. 500 మంది, 600 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 500 మంది పిల్లలందరూ కూడా ఒకే యూనిఫామ్లో ఉన్నారు. కానీ మీ పిల్లవాడిని గుర్తించారా లేదా? మీ పిల్లవాడిని గుర్తించి పిలిచి అన్నం తినిపించి మూతి తుడిచి మూతి కడిగి మళ్ళీ పోనాన క్లాస్కి ఎలా గుర్తించారండి? 500 మంది పిల్లలు ఒకే యూనిఫామ్లో ఉంటే మీ పిల్లవాడిని మీరు ఎలా గుర్తించారు? జ్ఞానం ద్వారా. అవునా కదా? జ్ఞానం ద్వారా. అలాగే మనల్ని సృష్టించిన వాడెవరో మనం గుర్తించకపోతే మనం దైవ ధర్మంలో లేము అని అర్థం, దారి తప్పిపోయి ఉన్నామని అర్థం. ఎలా గుర్తించాలి ఆ దైవాన్ని? మీ పిల్లగాన్ని ఎలాగైతే గుర్తించారో పోలికలు, అలాగే దైవానికి 3 లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒకే ఒక్కడు అనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ ఒక్కడెవరు? మీ సాయిబుల్ దేవుడిని మేము ఒప్పుకోవాలా ఇప్పుడు మీరు చెప్తే అని అడిగేవాళ్ళు ఉన్నారు. సాయిబుల్ దేవుడు కాదు, ఆయన సృష్టికి దేవుడు. ఆయన అరబీ భాషలో అల్లా అంటారు. అయితే ఆయన గుర్తించాల్సింది మొట్టమొదటిగా మనం 3 గ్రంథాల్లో తీసుకుంటే భగవద్గీతలో 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అహం సర్వస్వం ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇతిమత్వ భజంతే మాం బుధ మాం భావ సమన్విత అంటాడు. ఏంటట? అహం సర్వస్య ప్రభో మత్త సర్వ. అహం నేనే, సర్వాన్ని సృష్టించిన వాడిని, సర్వము నా వలననే నడుచుతున్నదని తెలుసుకున్నవాడు జ్ఞాని అంటున్నాడు. అర్థమవుతుందా? నా వలననే అంటే నేనొక్కడనే భూమి ఆకాశాలను సృష్టించాను, దేవుడు అనేవాడు ఒక్కడే అని భగవద్గీత చెప్తుంది. నా వల్లనే నడుస్తుంది సృష్టి అని భగవద్గీత చెప్తుంది. ఆ ఒక్కడినే భగవద్గీత పరిభాషలో బ్రహ్మ అన్న. అర్థమవుతుందా? అదే విషయాన్ని బైబిల్ గ్రంథం చూసుకుంటే నేనే యెహోవాను, నేనే భూమిని పరిచిన వాడును, నేనే ఆకాశాన్ని పరిచిన వాడను అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇంకా యెషయా 46:9 కూడా చెప్పడం జరిగింది. చాలా పూర్వకాలమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు, నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడు లేడని చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? అదే విషయాన్ని ఖురాన్లో తీసుకుంటే అక్కడ బైబిల్లో అయితే యెహోవా అని తెలియజెప్పడం జరిగింది.
అదే ఖురాన్లో తీసుకుంటే కుల్ హువల్లాహు అహద్ 112 అధ్యాయం 1వ వచనంలో కుల్ చెప్పండి, అల్లాహ్ అంటే ఆ దైవం, అహద్ అంటే ఒకే ఒక్కడు. ఇక్కడ అల్లా అన్నాడు, అక్కడ యెహోవా అన్నాడు, అక్కడ బ్రహ్మ అన్నాడు. ఉదాహరణకి మీకు ఈ గ్లాసులో మంచినీళ్ళు ఉన్నాయి. ఈ యొక్క మంచినీళ్ళని, గ్లాసులో ఉన్న నీళ్ళని తెలుగులో చెప్తే ఏంటంటే ఒకసారి చెప్పండి. నీళ్ళు భాష, తెలుగు భాషలో నీళ్ళు అన్నాం. ఇంగ్లీష్లో చెప్తే వాటర్ అన్నాం. ఇప్పుడు పదార్థం మారిందా, భాష మారిందా? హిందీలో చెప్తే లేదా ఉర్దూలో చెప్తే ఏమండి? పానీ అన్నా, వాటర్ అన్నా, నీళ్ళన్నా భాష మారిందా, పదార్థం మారిందా? ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేసేది వాళ్ళకి అర్థం కాక మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని చెప్పి ఎవరి దేవుడు వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు. అల్లా గొప్ప అని వీళ్ళనంటే, యెహోవా గొప్ప అని వాళ్ళంటే, బ్రహ్మ గొప్ప అని వీళ్ళంటే, ఎవరి దేవుడు వాళ్ళకనంటే అది ఈ మా నీళ్ళు మాకు గొప్ప, మా నీళ్ళు మాకు గొప్ప, మా పానీ గొప్ప అని వీళ్ళు అన్నట్టు, మా వాటర్ గొప్ప అని ఇంగ్లీషులో అన్నట్టు అర్థమవుతుందా? మా నీళ్లు గొప్ప అని మనం అన్నట్టు పోట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లుంది. ఇది జ్ఞానం లేక. అర్థమవుతుందా? భాషే మారింది. ఇక్కడ బ్రహ్మ అంటే సంస్కృతం, యెహోవా అంటే హెబ్రీ భాష, అల్లా అంటే అరబీ భాష. ఆ ఒక్కడికి అర్థమవుతుందా? ఒక్కడే అని 3 గ్రంథాల ద్వారా పరిచయం అయ్యాడు. ఆ ఒక్కడికి 3 లక్షణాలు ఉన్నాయండి. 3 లక్షణాలు. దైవాన్ని గుర్తించాలంటే మీరు ఈ 3 లక్షణాలని అస్సలు వదిలిపెట్టద్దు. ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం తనివి తీరని అందరికీ తెలియచెప్పేటటువంటి 3 దైవానికి ఉండే లక్షణాలు. ఒకటి అవి మీ మనసులో ఉన్నాయి, 3 చోట్ల ఉన్నాయి. మళ్ళీ 3 లక్షణాలు ఉన్నాయి, 3 చోట్ల ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పమంటారా? ఒకటి మీ మనసులో ఉన్నాయి, మీ గుండెలో ఉన్నాయి ఆ 3 లక్షణాలు దైవాన్ని. ఆ తర్వాత గ్రంథాల్లో ఉన్నాయి, ఆ తర్వాత యుగ పురుషులు బోధించిన బోధలో ఉన్నాయి. ఈ 3 చోట్ల దైవం యొక్క లక్షణాలు 3 లక్షణాలు 3 చోట్ల పదిలంగా ఉన్నాయి. ఈ తెలుసుకొని దైవ లక్షణాల ద్వారా దైవాన్ని గుర్తించి ఆయన ఆజ్ఞాపాలన చేసేవాళ్ళు మాత్రమే భూలోక జీవితంలో సుఖశాంతులు, మనశ్శాంతి, పరలోక జీవితంలో మోక్షప్రాప్తి లభిస్తుంది. గ్రంథాలన్నీ గౌరవించాలి. అర్థమవుతుందా? యుగ పురుషులందరినీ ప్రేమించాలి, ఋషీశ్వరులందరినీ, ప్రవక్తలందరినీ ప్రేమించాలి. నా ప్రవక్త గొప్ప, నా ప్రవక్త గొప్ప అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి పూర్తి ధర్మం తెలియదు. నా వర్గం గొప్ప, నా గ్రంథం గొప్ప, నా మతం గొప్ప అని ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళకి పూర్తి ధర్మం తెలియదు, పూర్తి ధర్మ అవగాహన లేదు, లేదా ఆ గ్రంథాలన్నింటి అవగాహన వారికి లేదు. ఓన్లీ ఒక గ్రంథాన్ని బేస్ చేసుకొని, ఒక వర్గాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని మనం పూర్తి జ్ఞానవంతులు కాదు అని చెప్పి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే మానవులందరినీ దైవం ప్రేమిస్తున్నాడు. ఓన్లీ సాయిబుల్ని ప్రేమిస్తున్నాడా? ఓన్లీ హిందువులను ప్రేమిస్తున్నాడా? ఓన్లీ క్రైస్తవుల్ని ప్రేమిస్తున్నాడా? కాదు, మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి మానవులందరినీ సమంగా ప్రకృతి వర్షం కానీ, నీళ్లు కానీ, పంచభూతాలు సమంగా వాళ్ళ కాళ్ళ ముందు పరిచాడు. అర్థమవుతుందా? పంచభూతాలు వాళ్ళ సమంగా వాళ్ళ కాళ్ళ ముందు పరిచాడు. అనుగ్రహాలన్నీ సమంగా ఉన్నాయి. 2 కళ్ళు కానీ, 2 చేతులు కానీ, చేతుకున్న వేళ్ళు కానీ, కాళ్ళు కానీ, కాళ్ళకున్న వేళ్ళు కానీ, బ్రెయిన్ కానీ అన్నీ కూడా లోపల భాగాలన్నీ సమంగా ఇచ్చాడు. అంటే దైవం మానవులందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. అలాంటి దైవానికి ఎన్ని లక్షణాలు ఉండాలని చెప్పుకున్నాం? 3. ఒకటి, ఫస్ట్ ఆయన పుట్టించేవాడు దేవుడా, పుట్టేవాడు దేవుడా? మీ మనసులో ఉన్నాడని చెప్పాను కదా, చెప్పండి ఒకసారి. పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? చెప్పాలి. పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? పుట్టించేవాడు దేవుడు అన్నప్పుడు పుట్టినోని మీరు దేవుడు అనొచ్చా? మరి పుట్టినోని మీరు దేవుడు అంటున్నారంటే దేవుడెవరో మీకు అర్థం కాలా? మా దేవుడు గొప్ప అని అంటున్నారంటే దేవుడెవరో మీకు అర్థం కాలే. పుట్టించేవాడే దేవుడు. ఇది ఎక్కడుంది? ఫస్ట్ మీ గుండెలో ఉంది, మీరు మనస్ఫూర్తిగా చెప్పేశారు. మరి ఇది మరి భగవద్గీతలో ఎక్కడుంది? భగవద్గీతలో ఎక్కడుంది అంటే 10వ అధ్యాయం 3వ శ్లోకంలో యో మామజమనాదిం చవేత్తి లోకమహేశ్వరం అస్సంబుడస్సమత్యేసు సర్వపాపయ ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేని వానిగాను సమస్త లోకాల నియామకునిగాను తెలుసుకొనుచున్నాడో అట్టివాడు అజ్ఞానము లేనివాడై సమస్త పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు. ఏం చెప్తుందండి భగవద్గీత? పుట్టినోడిని దేవుడు చేసుకోమని చెప్తుందా? లేదు. దేవుడు పుట్టిస్తాడు, పుట్టాడు, అలా పుట్టిస్తాడని తెలుసుకున్నవాడు జ్ఞాని అని చెప్తుంది.
అక్కడ ఇంకా ఒక విషయం అర్థమవుతుంది మనకి. ఎవరైతే పుట్టిన వాళ్ళని మేము మా వారసత్వం వస్తుంది, మా తాత ముత్తాతల నుంచి వస్తుంది, మా వంశపారంపర్యంగా వస్తుంది, మేము పుట్టిన వాళ్ళని దేవుడు అంటామని చెప్పి మీరు పెట్టుకోనంటే ఆ స్వేచ్ఛ మీకు ఉంది, కానీ మీరు జ్ఞానవంతులు కాదనే అర్థం కూడా అక్కడ ఉంది. మీరు అజ్ఞానులు, జ్ఞానవంతులు కాదనే విషయం అక్కడ ఉంది. కాబట్టి ఇదే విషయాన్ని బైబిల్ చూసుకుంటే సంఖ్యాకాండంలో దేవుడు అబద్ధమాటకు మానవుడు కాదు, పశ్చాత్తాపటుకు నరపుత్రుడు కాదు, నరుడుకు పుట్టేవాడు దేవుడు కాదు. మరియమ్మ గారు నరుడే, యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, పౌలు గారు చెప్పారు లాస్ట్ 1 తిమోతి 2:5 వచనంలో, దేవుడు అక్కడే, దేవుడికి నరులకి మధ్యవర్తి అక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. అర్థమవుతుందా? తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి, మలమూత్ర విసర్జనలో ఉండి, రక్తమాంసాల్లో ఉండి పుట్టేవాడు. అలాంటి అవసరాలు దైవానికి లేవు. అలా పుట్టిస్తాడు. నేను గొప్పోని అని ఎవరైనా అనకుండా ప్రతి ఒక్కరిని తల్లి గర్భం నుంచి పుట్టించాడు. అర్థమవుతుందా? తల్లి గర్భం నుంచి పుట్టింది ఎవరై అంటే ఒక ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలామే తల్లి గర్భం నుంచి పుట్టింది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు తల్లి గర్భం నుంచి పుట్టారు. తల్లి గర్భం అంటే ఏంటి? మలమూత్ర విసర్జనతో, మాయతో, అర్థమవుతుందా, కుళ్ళిపోయిన నెత్తురితో అది ఉంది. దైవం అలాంటి ఆ ప్లేస్లో ఉండడు. మళ్ళీ బ్రతుకున్నంత వరకు ఇంకొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మలమూత్ర విసర్జనలో పుట్టి ప్రాణం వచ్చిన కాడ నుంచి, బొడ్డు నుంచి ఆహారం అందుతున్న కాడ నుంచి అక్కడ ఒక అద్భుతం. ఎలా చెప్పినా అద్భుతమే. అక్కడ కళ్ళు చూడలేవు, ముక్కు గాలి పీల్చలేదు, అయినా ప్రాణంతో ఉన్నాం. ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పుట్టిన తర్వాత కాడి నుంచి, పుట్టిన రోజు నుంచే మొదలవుతుంది మలమూత్ర విసర్జన. ఎవరైతే ఒక్కరోజు మలమూత్ర విసర్జన చేయరో వాళ్ళని హాస్పిటల్కి వేసుకుని పాఠం. ఇక వాళ్ళు యుగ పురుషులైనా, వాళ్ళు ఋషీశ్వరులైనా, ఎవరైనా వాళ్ళు ఎవరు పెద్దయ్యాక తెలుస్తుంది. పుట్టినాకేం తెలుస్తుంది? యుగ పురుషుడా, ఆయన మహానుభావుడా, గొప్పోడా, యుగ పురుషుడా ఎలా తెలుస్తుంది? అప్పుడు తెలియదు. యుగ పురుషులకైనా, ఋషీశ్వరులకైనా చిన్నపిల్లలు పుట్టగానే పుట్టిన రోజు నుంచి మరణించే రోజు దాకా మలమూత్ర విసర్జన రోజు తన చేత్తోని అశుద్ధాన్ని అంటుకోవాల్సిందే. మనిషి ఎక్కడ పవిత్రుడైతాడండి? అలా పుట్టాడు, ఇలా పుట్టాడు, ఆయన గొప్పోడు, ఈయన గొప్పోడు. ఎంత గొప్పోడైనా సరే, ఎంత యుగ పురుషుడైనా సరే, పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి ఇలాంటి నేను గొప్పోడిని అనకుండా మనకి బుర్రిచ్చి, బుర్రతో కొద్దిగా ఆలోచించి మీరు దైవ లక్షణాలని వేరే వాళ్ళకి ఆపాదించకండి అని ఆజ్ఞని దైవం మనకి సంస్కారం ఇచ్చి, అర్థమవుతుందా, ఒక బాధ్యతగా దైవత్వాన్ని, మీరు అమ్మతత్వాన్ని ఎవరికి ఎలా ఇవ్వలేమో, నాన్నతత్వాన్ని ఎవరికి ఎలా ఇవ్వలేమో, దైవత్వాన్ని కూడా ఎవరికి ఇవ్వలేమని గుర్తించిన వాళ్ళు మాత్రమే జ్ఞానులు. ఇక రెండో లక్షణం అది ఖురాన్లో ఎక్కడుంది అంటే, కుల్హు అల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్. ఆయన పుట్టడు, ఆయనకి ఎవరు పుట్టరు. దైవం నుంచి ఎవరు పుట్టరు, దైవానికి ఎవరు పుట్టరు. పుట్టేవాళ్ళు దేవుళ్ళు కాలేరు. దైవత్వం అనేది దేవుడి సొత్తు. 3 గ్రంథాలు పుట్టించేవాడే దేవుడని చెప్తున్నాయి. ఇక్కడ ఏ వక్రత లేదు. ఎవరు ఏ గ్రంథం గొప్ప అని చెప్పడానికి వీల్లేదు. దైవ లక్షణాలు 3 సమంగా తెలియజేశాయి. రెండో విషయం, రెండో క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ పుట్టించేవాడే. రెండో క్వాలిటీ మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా, మరణించేవాడు దేవుడా? చెప్పండి ఒకసారి, అందరు చెప్పాలి. దైవ లక్షణాలు మీకొద్దా? దైవ లక్షణాలని గుర్తించకుండానే దేవుడిని ఎవరినో ఒకరిని దైవత్వం ఇచ్చేసి వాళ్ళని మీరు దేవుడితో సమానంగా నిలబెట్టేస్తారా? ఒకసారి చెప్పాలి మీరు. రెండవ లక్షణం ఏంటంటే, మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా, మరణించేవాడు దేవుడా? చచ్చిపోయేవాడు దేవుడా, చావునిచ్చేవాడు దేవుడా? ఇచ్చేవాడు దేవుడు. మీరు ఎవరినైనా దేవుడు అనాలంటే అతను మరణించిన వాడై ఉండకూడదు, అతనికి మరణం ఉండకూడదు. మరణించిన వాడిని మీరు దేవుడు అంటున్నారంటే దేవుడెవరో మీకు అర్థం కాలా? దేవుడెవరో మీకు అర్థం కాలా? ఎక్కడ ఇది భగవద్గీతలో ఎక్కడుంది? భగవద్గీతలో 8వ అధ్యాయంలో 20వ శ్లోకంలో, పరస్మాంత భావంతో వ్యక్తో వ్యసనాతన యా సర్వేసు భూతేసు నశేసు నా వినశ్యతి అంటాడు. సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దేవదేవుడు నశించకయే యుండును. మనందరికీ మొట్టమొదటి మానవుడికి పుట్టుకనిచ్చినవాడు, మరణాన్ని ఇచ్చినవాడు. మనకి పుట్టుకనిచ్చినవాడు, మరణాన్ని ఇచ్చేవాడు. భూమి మీద చివరి మానవుడికి పుట్టుకనిచ్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన పుట్టాడు, మరణించాడు. ఈ 2 లక్షణాలు గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 లక్షణాలు గట్టిగా గుర్తుపెట్టుకోండి.
సదాకాలము రాజు, యుగాల తరబడి స్తోత్రార్హుడైనటువంటి దేవుడు అని చెప్పి మార్పు చెందనివాడు, మార్పు లేనివాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అదే విషయాన్ని అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకి ఆధారభూతుడు, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అయ్యుల్ ఖయ్యూమ్ అని చెప్పడం జరిగింది. ఇంకేమంటున్నాడు? మూడు గ్రంథాలు సమంగా చెప్పాయి. దేవుడు అనేవాడు మరణాన్ని ఇస్తాడు. మీరు మరణించిన వాళ్ళని దేవుడు అంటున్నారంటే మీ అల్పమైన కోరికలతోని, మీ అంతుబట్టని కోరికలతోని, మీ అద్దులు గుర్రాల కన్నా కళ్యాలు ఉంటాయి కానీ మీ కోరికలకి కళ్యాలు లేవు. కళ్యాలు లేని మీ కోరికలు తీరడానికి ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఆపాదించడం అనేది అజ్ఞానానికి పరాకాష్ట. అర్థమవుతుంది? అజ్ఞానానికి పరాకాష్ట. మీ కోరిక తీరిందని అనుకుంటున్నారు, కాదు, ఆడికి పోయినా ఇచ్చేవాడిని నేనే అంటున్నాడు. భగవద్గీతలో కూడా అంటున్నాడు, దేవతలను ఆరాధించేవారు దేవతలను పొందుతారు, నన్ను ఆరాధించేవారు నన్ను పొందుతారు, రాక్షసులను ఆరాధించేవారు రాక్షసులను పొందుతారని. అర్థమవుతుందా? మీరు ఎవరిని ఆరాధించాలనుకుంటున్నారో, ఎవరిని దేవుడు అనాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒంటరిగా పుట్టించాను, ఒంటరిగా రేపు మరణిస్తారు, దేవుడి దగ్గర ఒంటరిగా సమాధానం చెప్పాలి. ఈ లోకం ఒక మాయ, ఈ లోకం ఒక పరీక్ష. పంచభూతాలు నీ కాళ్ళ దగ్గర పడేసినడు. పంచభూతాలు అద్భుతమైనటువంటి పంచభూతాలలో ఏ ఒక్క శక్తి లేకపోయినా నీలో జీవశక్తి ఉండదు. నీ కాళ్ళ కింద భూమి లేకపోయినా, నీ ఒంట్లో ఉన్న వేడికి బయట వేడి తగలపోయినా, నీ యొక్క లోపల ఉన్న గాలికి బయట నుంచి నీ ముక్కు ద్వారా లోపల గాలికి నీ గాలి తగలకపోయినా ఆ క్షణంలో నువ్వు ఎక్కడుండో మృత్యు ఒడిలోకి చేరుకుంటావు. బ్రతుకున్నంత వరకు, సొమ్ము ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, ధనం ఉన్నంత వరకు. అర్థమవుతుందా? అహంకారానికి లోనే వాళ్ళేంది నాకు చెప్పేది, వీళ్ళేంది నాకు చెప్పేది, నాకు ఇష్టం వచ్చినోడికి నేను దైవత్వాన్ని ఇచ్చేస్తా అంటే దైవత్వం నువ్విస్తే వచ్చేది కాదు, నేను ఇస్తే వచ్చేది కాదు. దైవత్వం అనేది దైవం సొత్తు. ఇది గ్రహించకపోతే అజ్ఞానం నీ సొత్తు. అజ్ఞానం నీ సొత్తు. జ్ఞానిగా జీవించమంటాడు. జ్ఞానం అంటే ఏంటి? అమ్మా నాన్న గుర్తించా వేరే వాళ్ళని అమ్మంటావా? అమ్మ కడుపును పుట్టి వేరే వాళ్ళని అమ్మంటావా? అది సంస్కారమేనా? అది విజ్ఞతేనా? అది జ్ఞానమేనా? వేరే వాళ్ళని అమ్మానో, దేవుని మాత్రం అనొచ్చు. ఇది ఫ్రీ కదా. అమ్మ నీకేమి ఇవ్వాలన్నా ఇవ్వలేదు తెలుసా నీకు? అమ్మ నీకేమి ఇవ్వాలి? కళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వలేదు. తల్లి కడుపులో కళ్ళు లేకుండా పుట్టించాలని దేవుడు డిసైడ్ చేస్తే అమ్మ కళ్ళు ఇవ్వలేదు. అమ్మ కడుపులో నీకు 2 చేతులు లేకుండా పుట్టించాలని దేవుడు డిసైడ్ చేస్తే అమ్మ చేతులు ఇవ్వలేదు. అమ్మ కడుపులో 2 కాళ్ళు లేకుండా నిన్ను పుట్టించాలని దేవుడు డిసైడ్ చేస్తే అమ్మ 2 కాళ్ళు ఇవ్వలేదు. అమ్మ నీకు దేవుడు నీకు మెదడు లేకుండా పిచ్చోడుగా సమాజానికి ఆదర్శంగా పుట్టించాలని దేవుడు డిసైడ్ చేస్తే అమ్మ నీకు మెదడు ఇవ్వలేదు. అమ్మ గొప్పదా దేవుడు గొప్పదా? ఇప్పుడు నువ్వే తెలుసుకో. అమ్మ నాన్న గొప్పోళ్ళండి, అమ్మ నాన్న తర్వాతే దేవుడు అండి అంటారు కొంతమంది తెలియక. తెలుసుకోండి, అమ్మ ఏ అవయవం ఇవ్వలేదు దేవుడు ఆపచేస్తే. అమ్మ ఆయుష్ని పెంచలేదు. కాబట్టి అమ్మ కంటే ఫస్ట్ దేవుడు, దేవుడి తర్వాత అమ్మ. ఇందాక మన మక్బుల్ గారు చెప్పారు, అమ్మ స్థానం 3 సార్లు చెప్పారు. తర్వాత నాన్న స్థానం. అలా అని నాన్న స్థానం తక్కువేం కాదు. నాన్న స్వర్గానికి దర్వాజ లాంటి వాడు. నువ్వు పుట్టిన కాడి నుంచి నీ సంపాదన నువ్వు సంపాదించుకునేదాకా, నీకు పెళ్ళై నీకు భార్య వచ్చేదాకా నిన్ను పోషించేటటువంటి రాజు, నీ యజమాని నీ తండ్రి. ఆ తండ్రిని తక్కువ చేసి మాట్లాడినా, తండ్రిని గౌరవించకపోయినా ఆ రోజు నుంచే నీ పతనం, నీ అజ్ఞానం, నీ పతనం ఎప్పుడో అది శాపంగా మారి నీ ముఖాన గట్టిగా కొట్టబడుతుంది. కాబట్టి 3వ లక్షణం తప్పనిసరిగా 2 లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 3వ లక్షణం కూడా తెలుసుకోండి. దేవుడు కనిపిస్తాడా? ఇంతవరకు ఎవరైనా దేవుడిని చూశారా? చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి కొంచెం. ఇంతవరకు ఎవరైనా దేవుడిని చూశారా? చూడలేదు. దేవుణ్ణి ఎవరు చూడలేరు. మూసా అలైహిస్సలాం కాలంలో క్రీస్తు పూర్వం జరిగినటువంటి ప్రవక్త మూసా అలైహిస్సలాం సముద్రం మీద అలా కొట్టగానే సముద్రం చీలి దారిచ్చింది. అలాంటి గొప్ప ప్రవక్త మూసా అలైహిస్సలాం అంటున్నాడు, ఓ దేవా, నిన్ను ఒకసారి నేను చూడాలి. నువ్వు చూడలేవయ్యా? లేదు, నేను ఒకసారి చూడాలి. నువ్వు చూడలేవంటే నేను చూస్తానని మళ్ళీ అన్న తర్వాత నీకు ఒక పరీక్ష పెడుతున్నాను, ఈ పరీక్షలో పాస్ అయితే తర్వాత నన్ను చూద్దుగాని అన్నాడు. ఏంటి ఆ పరీక్ష అంటే ఈజిప్ట్లో జరిగింది. ఒక పర్వతం మీద దేవుడి యొక్క వెలుగులో నుంచి 70,000 పరదాలు దాటుకొని చిన్న ప్రసరణ, చిన్న వెలుగు ఆ కొండ మీద ప్రసరింపజేస్తా. ఆ ప్రసరణ ఆ కొండ మీద పడుతున్నప్పుడు నువ్వు చూసి తట్టుకోగలిగితే తర్వాత నన్ను చూద్దుగాని అంటాడు. అప్పుడు సరే ఓకే అంటాడు.
ఆ 70,000 పరదాలు దాటుకుని దైవం యొక్క వెలుగు చిన్న ప్రసరణ కొండ మీద పడగానే కొండ భస్మమైపోయింది, బూడిదైపోయింది మొత్తం. అది చూసి ఈయన మూర్ఛపడిపోయాడు. ఎవరు? మూసా అలైహిస్సలాం మూర్ఛపడిపోయాడు. కొంచెం ఆగి స్పృహ వచ్చింది, చంపలేసుకున్నాడు, తౌబా చేసుకున్నాడు. దేవా నిన్నెవరు చూడలేరు భూలోకంలో, దేవా నిన్నెవరు చూడలేరు భూలోకంలో, నన్ను క్షమించు అని చెప్పి తౌబా చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అలాంటిది మేము దేవుణ్ణి చూసాము అని చెప్పేటటువంటి మాటలు వ్యాపార భక్తిలో ఉంటాయి, కానీ యథార్థ భక్తిలో దైవాన్ని ఎవరు చూడలేరు. దైవాన్ని భూలోకంలో చావు పుట్టుకల మధ్య చూడలేరు. మరణం తర్వాత నువ్వు పుణ్యాత్ముడు అయితే స్వర్గంలో చూసేటటువంటి అదృష్ట భాగ్యాన్ని శుక్రవారం రోజున స్వర్గంలో ఆయన యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది. దేవుణ్ణి భూలోకంలో చూడలేము. మరి చూసేవాటిని దేవుడు అనొచ్చా? చూసేవాటికి దైవత్వం ఆపాదించవచ్చా? ఆపాదించకూడదు. ఇది ఎక్కడుంది మరి భగవద్గీతలో? భగవద్గీతలో 7వ అధ్యాయంలో 24వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మాన్యంతే మామ బుద్ధయః పరం భావమా జానంతో మమ వ్యయం అనుత్తమం. అవ్యక్తం, కంటికి కానరాని నన్ను కంటికి కానొచ్చేలాగా పాంచభౌతిక దేహము పొందిన వానిగా తలంచేవారి బుద్ధి మందగించింది. మందబుద్ధులు వాళ్ళు, బుద్ధిహీనులు వాళ్ళు అని చెప్పి కొన్ని భగవద్గీత అనువాదాల్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి జనన మరణాలు ఉన్నవాన్ని, అర్థమవుతుందా, కనిపించేవాన్ని దేవుడిగా చేసుకోకండి. గురువులు యుగపురుషులు ఇదే చెప్పారు. గురువులు యుగపురుషులు ఎవరైతే, మరి ఇది భగవద్గీతలో తెలుసుకున్నాం. మరి బైబిల్ ఎక్కడుంది? ఆయన సదాకాలం రాజు, మరణం లేనివాడు, చిరంజీవియు అని చెప్పి బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. ఖురాన్లో ఎక్కడుంటుంది? ఖురాన్లో కూడా వలం యకుల్లహు కుఫన్, అది ఆయనతో పోల్చదగింది ఈ భూమి ఆకాశాలు ఏదీ లేదంటాడు. మీరు ఏ పదార్థంతో దేవుడి పదార్థాన్ని పెడతారో ఈ పదార్థం ప్రతి దాంట్లో అపరిశుభ్రత ఉంది, ప్రతి దాంట్లో అపవిత్రత ఉంది, ప్రతి దాంట్లో నశింపు ఉంది. దేవుడి పదార్థం అంటే నశింపు లేదు. 2 పదార్థాలు కలవవు. కులుహు అల్లాహు అహద్ అంటే 2 పదార్థాలు కలవని పదార్థంతో ఉన్నాడు దైవం. నీ వల్ల అయితే పెట్టు మరిగా. ఏదైనా జంట పదార్థమే ఉంది. బ్లడ్ ఉన్న దాంట్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉన్నాయి. దేనితో పెడదామన్న భూమిలో కూడా అనేక మూలకాల కలయిక ఉంది దాంట్లో. నువ్వు దేనితో పెట్టలేవు. రాయి అంటే కూడా అనేక మూలకాలు దాంట్లో ఉన్నాయి. దైవం యొక్క పదార్థం 2 పదార్థాల కలయిక కాదు, ఒకే ఒక పదార్థంతో ఉన్నాడు ఆయన. ఆ పదార్థం నీకు భూమి మీదే దొరకదు ఆయన్ని పోల్చడానికి. వలం యకుల్లహు కుఫువన్ అహద్ అంటాడు. అర్థమవుతుందా? ఈ లక్షణాలు అద్భుతమైనటువంటి భూలోకంలో మీ ఇళ్ల కంటే, మీ సంపద కంటే, మీ లక్షల కంటే, మీ సంతానం కంటే, మీ శారీరక బలం కంటే ఎంతో గొప్ప ఈ 3 లక్షణాలు. ఈ 3 లక్షణాల ద్వారా దైవాన్ని గుర్తించి దైవాన్ని ఆరాధించండి. ఈ 3 లక్షణాల ద్వారా ఉన్న దైవం యొక్క ఇంకొక 3 విధానాలుగా మనం దైవాన్ని గుర్తించుకోవచ్చు. సర్వవ్యాపకం. ఈ 3 చెప్పి నేను ముగిస్తాను. దైవం అంటే ఎవరండి? సర్వం వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించి ఉన్నాడు? ఇందుగలడు అందు లేడు, సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అలానా? శ్లోకం కరెక్టే. దాన్ని అర్థం చేసుకోవడంలో రాంగ్ సైడ్ వెళ్ళిపోకూడదు. ఇప్పుడు చెట్టు ఉంది, ఎగ్జాంపుల్కి. చెట్టులో దైవం యొక్క శక్తి ఉంది. అర్థమవుతుందా? దైవం యొక్క శక్తి ఉంది, దైవం యొక్క జ్ఞానం ఉంది. దైవం యొక్క రూపం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం రూపాన్ని కూడా ఆపాదిస్తాం. చెట్టులో దేవుడు ఉన్నాడు, లేడు. చెట్టులో దేవుడి శక్తి ఉంది, దేవుడి యొక్క జ్ఞానం ఉంది. ఎలా ఉంది? దేవుడి శక్తి ద్వారా భూమిలోకి ఏర్లిపోయాయి, కాండం అలా ఉంది, కొమ్మలు అలా విచ్చుకున్నాయి. ఆ కొమ్మలు ఆకులతోనే అది పచ్చగా పసాలిస్తుంది అంటే అది దేవుడి శక్తికి నిదర్శనం, సూచన. మనిషి ఉన్నాడు, నాలో కూడా దేవుడు ఉన్నాడంటే దేవుడి శక్తి ఉంది, దేవుడి జ్ఞానం ఉంది. దేవుడి రూపం లేదు, మనిషి రూపం కాదు దేవుడిది. చెట్టు రూపం కాదు దేవుడిది, రాయి రూపం కాదు దేవుడిది. ఆ రూపం ఎలా ఉందో ఎవరు భూలోకంలో చూడలేరు. సర్వం వ్యాపించి ఉన్నాడు, శక్తిపరంగా, జ్ఞానపరంగా, రూపపరంగా కాదు. అర్థమవుతుందా? రూపపరంగా కాదు. మరి జ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే మామిడి చెట్టుకి మామిడికాయలు పుల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి. సపోటా చెట్టుకి సపోటా కాయలు. ఆ చెట్టుకి పారే నీళ్లు ఒకటే, దాని కింద భూమి ఒకటే, కానీ దాని యొక్క చెట్టు ద్వారా వచ్చేటటువంటి పండ్ల రంగులు వేరు, రుచులు వేరు, పూల రంగులు వేరు, వాసనలు వేరు. ఆ యొక్క జ్ఞానం దైవానిది. ఏ చెట్టుకి ఏ కాయ ఇవ్వాలి, యాప చెట్టుకి యాపకాయ ఇవ్వాలి. అర్థమవుతుందా? అంత పెద్ద చెట్టుకి మామిడి చెట్టు ఉంది లేదా యాప చెట్టు ఉంది.
యాప చెట్టుకి పెద్దగా ఉంది, మొదలు ఇంతలా ఉంది, పెద్దగా ఉంది, లేదా మర్రి చెట్టు ఉంది, పెద్దగా ఉంది, దాని కాయలకి ఇంత ఉంటాయి. చెప్పుకుంటూ పోతే చాలా సమయం పట్టిద్ది. చిన్న వివరణ అర్థం కావడానికి ఇస్తున్నాను. గుమ్మడి చెట్టు ఉంది కదా, గుమ్మడి తీగ అంటారు కదా, గుమ్మడి తీగ నిలబడలేదు, దానికి ఇంతలా కాయలు. జ్ఞానం అంటే ఏంటో అర్థం కావాలి మీకు. యాప చెట్టుకేమో చిన్న కాయలు ఇచ్చాడు, గుమ్మడి తీగ నిలబడలేని దానికేమో ఇంత కాయలు ఇచ్చాడు, ఏనేం దేవుడయ్యా అంటారేమో. ఎందుకంటే యాప చెట్టుకి గుమ్మడికాయలాగా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడంటే అన్నీ ఇవి వచ్చినాయి, ట్రాక్టర్లో పనులు. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల నుంచి టెక్నాలజీ డెవలప్ అయింది. అంతకుముందు కాలంలో భూమి పుట్టిన కాడి నుంచి వ్యవసాయం చేసినప్పటి నుంచి మధ్యాహ్నం సుడిపడితే కొద్దిగా అన్నం తిని అరకదోలిన తర్వాత కొద్దిగా సుడిపడితే వచ్చి ఆ చెట్టు కింద అన్నం తిని పడుకునేవాడు. ఆ గాలి వచ్చినప్పుడు ఎన్ని ఆపకాయల మీద పడ్డా ఏం కాదు. అర్థమవుతుందా? అదే గుమ్మడికాయ లాంటి చెట్టు కట్టుకుందని గుమ్మడికాయ లాంటి చెట్టుకి ఇచ్చాడనుకో, యాప చెట్టుకి గుమ్మడికాయలు ఇచ్చాడనుకో, ఆ గాలి వచ్చి ఊడి మీద పడ్డాయి అనుకో, ఈయన తల మీద పడితే ఆడపడ్డా కానీ శరీరంలో ఆడపడ్డా డ్యామేజ్ అయిపోద్ది, మనిషి పోయే ప్రమాదం ఉంది. మహాజ్ఞానవంతుడు దేనికి ఏమి ఇవ్వాలో ఆయనకే తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం తెలియజెప్పే విషయం ఏంటంటే, అంతటా మీరు దేవుణ్ణి ఎవరైనా దేవుడు అనాలంటే ఇలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడా, ఇలాంటి శక్తి కలిగి ఉన్నాడా, అర్థమవుతుందా అనేది పరిశీలించుకోవాలి. దైవత్వం అనేది మనకి మానవత్వం ఇచ్చాడు ఆయన. దైవత్వం అనేది ఆశామాషి కాదు, ఎవరికి ఇచ్చేది కాదు, ఆయన సొత్తది. కాబట్టి భూమి ఆకాశాల్లో ప్రతి వస్తువు ఆయన శక్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని ఆవరించి పనిచేస్తూ మానవుడికి వశమై దాస్యమై ఉంది. మానవుడికి వశమై దాస్యమై ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన మానవుడు దైవానికే వశం కావాలి, దైవ దాస్యం చేయాలి. అదే నేను మానవుల్ని జిన్నాతుల్ని నా ఆరాధన కోసం తప్ప మరి దేనికోసం పుట్టించలేదంటే, నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునేదాకా దైవ ఆరాధనతో పాటు మంచిగా నోటితో మాట్లాడటం, మంచి చూపులు చూడటం, మంచి మాటలు వినటం, మంచి పనులు చేయటం, ఇరుగు పొరుగుకి సహాయం చేయటం, వీలైతే మంచి పనులు చేయటం, ఇదంతా కూడా ఆరాధన కిందికే వస్తుంది. భార్యని మంచిగా చూసుకోవటం, పిల్లల్ని మంచిగా పెంచటం, ఇదంతా కూడా దైవ ఆరాధన కిందికే వస్తుంది. కాబట్టి మనం మనుషులం, మానవత్వాన్ని గుర్తించాం, దైవత్వాన్ని కూడా గుర్తించాలా నడుచుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అలాతో దువా చేస్తున్నాను. ఇన్షాల్లా ఆమీన్. మరొకసారి దువా చేస్తున్నాను. ఈ ఇంటిపై సకల శుభాలని, ఇంట్లో ఉండేవారిపై సకల శుభాలని, ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించమని వాళ్ళ నీతో దువా చేస్తున్నాను. మౌలాలి గారు ఇక్కడ ఎన్నోసార్లు 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఖమ్మం వచ్చి చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళలో ఇద్దరం కలిసి మేము దైవ సందేశ కార్యక్రమాలు తెలుగులో చేశాము. ఆయన ప్రతి అడుగులో అల్లా శుభం పెట్టాడు. మేము ఆ శుభాలని ఎన్నోసార్లు మేము మా కళ్ళారా చూసాము. అలాంటి వ్యక్తి ఉన్న ఇంట్లో ఆయన ఉన్నంత వరకు మీ ఇల్లు శుభాలని నేను అనుకుంటున్నాను ఇన్షాల్లా. ఆ తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? బిడ్డలు తీసుకుంటారా, కొడుకు తీసుకుంటాడా, మనవలు తీసుకుంటారా, మనవరాలు తీసుకుంటారా? ఆ బాధ్యతని అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇన్షాల్లా. ఆమీన్. 100 కిలోమీటర్లు కూడా క్యారేజీ కట్టుకొని కష్టం అనకుండా శుక్రవారం రోజు, మంగళవారం రోజు సొంత పనులు వదిలిపెట్టి తన ఆహారం తను సద్ది మూటలాగా మూట కట్టుకొని, ఎంత త్యాగం అంటే అది ఎవరం కూడా అలాంటి త్యాగాలు చేయలేము. అలాంటి ఆయన ప్రతి అడుగులో శుభం పెట్టాడని మేము చూసాము. ఆయన్ని ఆయుర ఆరోగ్యాలు ఆయనకి అనుగ్రహించమని, ఆయన బంధువులందరినీ, స్నేహితులందరినీ, బామ్మర్దులతో సహా అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంచమని, సిరి సంపదలతో ఉంచమని, ఇహలోకంలో పరలోకంలో సాఫల్యాన్ని అనుగ్రహించమని, అలాగే ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే వచ్చారో అతిథులందరూ, బంధువులు, స్నేహితులు అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలని, సిరి సంపదలను అనుగ్రహించమని, మరి అలాగే పిల్లల్ని మంచి దారిలో నడిపించుకునేటటువంటి మన బాధ్యతను మనం గుర్తించి ఆ బాధ్యత మీద నడిచేటటువంటి అనుగ్రహం మనం నడుస్తూ పిల్లల్ని నడిపించేటటువంటి ఆధ్యాత్మిక రంగంలో అందరికీ ఆదర్శంగా ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లాహ్. ఆమీన్. వాకిద్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.